హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతానంటున్న ఎన్టీఆర్. ఏడాది చివరిలో రంగంలోకి రావణుడు. కార్పొరేట్ ఉద్యోగిగా రెజీనా. విజయ్ కుమారుడి దర్శకత్వంలో సందీప్ కిషన్. దోష కింగ్ని తెరపైకి తీసుకువస్తున్న జ్ఞానవేల్. టొబినో ఈ తరంలో గొప్ప నటుడు అంటున్న కృతి శెట్టి. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ఆ ధైర్యాన్ని చంపే భయాన్నవుతానంటున్న ఎన్టీఆర్. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కూడదని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగడితే దాన్ని చంపే భయాన్నవుతానంటున్నారు దేవరా. సంద్రాన్ని ఎరుపెక్కించిన ఆయన కథేమిటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం దేవరా. జాన్వీ కపూర్ నాయిక, సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటించారు. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కే నిర్మించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పకులు. 2 భాగాలుగా రూపొందుతున్న చిత్రం ఇది. దేవర పార్ట్ 1 ఈ నెల 27న రానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మంగళవారం ముంబైలో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తండ్రి కొడుకులుగా 2 పాత్రల్లో ఎన్టీఆర్ చేసిన సందడి ట్రైలర్కి ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ మాట్లాడుతూ, 6 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న నా సోలో సినిమా ఇది. ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు చూస్తారనే ఉత్సుకతతో ఎదురు చూస్తున్నా ఈ సినిమాలో చివరి 40 నిమిషాలు మరో స్థాయిలో ఉంటుంది. ట్రైలర్ చివరిలో కనిపించిన సొరచేప నేపథ్యంలోని సన్నివేశం చేయడం కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, కొరటాల శివ తదితరులు పాల్గొన్నారు. ఏడాది చివరిలో రంగంలోకి రావణుడు. రామాయణాన్ని ఇప్పటికే ఎంతోమంది దర్శకులు తెరపైకి తీసుకొచ్చారు. వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా అందుబాటులోకి వచ్చిన ఆధునిక సాంకేతికతతో సరికొత్త హంగుల్ని జోడిస్తూ రామాయణాన్ని తెరకెక్కిస్తూ ఉంటారు. ఆ కోవలో ఇటీవలే ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్లో మరో ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. రామాయణ పేరుతో రూపొందుతున్న ఆ సినిమాకి నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. అవెంజర్స్ తరహాలో దాదాపు 1000 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందనున్న రామాయణలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటించనున్నారు. ఇందులో రావణుడిగా దక్షిణాది స్టార్ కథానాయకుడు యాష్ నటించనున్నట్టు సమాచారం. హనుమంతుడిగా బాలీవుడ్ నటుడు సన్నీ దేఓల్ ఖరారైనట్టు సమాచారం. డిసెంబర్లోనే యష్ ఈ సినిమా సెట్లోకి అడుగు పెట్టనున్నారని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కార్పొరేట్ ఉద్యోగిగా రెజీనా. సందేశంతో పాటు అన్ని రకాల వాణిజ్యాంశాలు నిండిన కథతో రూపొందిన చిత్రం ఉత్సవం. తెరపై కనిపించే ప్రతి సన్నివేశం మనసుల్ని హత్తుకుంటుందంది నటి రెజీనా. ఆమె, దిలీప్ ప్రకాష్ జంటగా నటించిన ఈ ఉత్సవంను అర్జున్ సాయి తెరకెక్కించారు. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 13న విడుదల కానుంది. ఈ సందర్భంగా రెజీనా కొన్ని విశేషాలను పంచుకుంది. ఇది చాలా మంచి సినిమా. రంగస్థల కళాకారుల నేపథ్యంలో ఉంటుంది. దర్శకుడు అర్జున్ నాటక రంగం గురించి ఎంతో పరిశోధన చేసి ఈ కథను రాసుకున్నారు. సందేశం, వాణిజ్యాంశాల మేళవింపుతో మన మూలాల్ని గుర్తు చేసే చిత్రంగా ఉంటుంది. ఈ సినిమాలో నేను కార్పొరేట్ ఉద్యోగిగా కనిపిస్తాను. తనకు ప్రేమ మీద అంతగా ఆసక్తి ఉండదు. స్వతంత్ర భావాలున్న యువతి. ఈ పాత్ర ప్రతి ఇండిపెండెంట్ మహిళ రిలేట్ చేసుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలో రంగస్థల నటుల గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలున్నాయన్నారు నటి రెజీనా.
విజయ్ కుమారుడి దర్శకత్వంలో సందీప్ కిషన్, తమిళ అగ్ర హీరో విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా తెరపైకి అడుగు పెట్టనున్నారు. ఆయన తెరకెక్కించనున్న ఈ తొలి చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం హీరోగా సందీప్ కిషన్ను ఖరారు చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పటికే కథా చర్చలు పూర్తయినట్లు తెలిసింది. క్రీడా నేపథ్యం ఉన్న యాక్షన్ డ్రామా కథతో ఈ సినిమా ముస్తాబు కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలో చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దోష కింగ్ను తెరపైకి తీసుకొస్తున్న జ్ఞానవేల్. జై భీమ్ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు టీజే జ్ఞానవేల్. ఆయన త్వరలో రజనీకాంత్ హీరోగా నటించిన వేట్టయాన్తో సినీ ప్రియుల్ని పలకరించనున్న సంగతి తెలిసిందే. దీని తర్వాత జ్ఞానవేల్ హిందీలో దోష కింగ్ పేరుతో ఓ సినిమాని పట్టాలెక్కించనున్నారు. దీన్ని జంగ్లీ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. తమిళనాడులో దోష కింగ్గా ప్రాచుర్యం పొందిన శరవణ భవన్ హోటల్స్ అధినేత రాజగోపాల్ చేసిన ఓ హత్యోదంతం నేపథ్యంగా ఫిక్షనల్ క్రైమ్ డ్రామాగా దీన్ని ముస్తాబు చేయనున్నారు. రాజగోపాల్ జాతకాల పిచ్చితో తన వద్ద పనిచేసే అసిస్టెంట్ కూతురు జీవన జ్యోతిని మూడో భార్యగా వివాహం చేసుకోవాలని భావించాడు. కానీ అప్పటికే ఆమెకు శాంతకుమార్తో పెళ్ళవడంతో అతన్ని హత్య చేయించాడు రాజగోపాల్. 2001లో వెలుగు చూసిన ఈ హత్య కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు విషయంలో శాంతకుమార్ భార్య జీవజ్యోతి చేసిన పోరాటం ఇతివృత్తంగానే ఈ చిత్రం తెరకెక్కనుంది. టొవినో ఈ తరంలో గొప్ప నటుడంటున్న కృతి శెట్టి. 3 పాత్రలను చేశా. ఈ సినిమా ప్రయాణం ఓ కలలా సాగింది. మరికొన్ని గంటల్లో మా కల నిజం కాబోతుందన్నారు మలయాళ నటుడు టొవినో థామస్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ARM. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సౌరభిలక్ష్మి కథానాయకులు. జితిన్ లాల్ దర్శకత్వం వహించారు. జకారియా థామస్, లిస్టిన్ స్టీఫెన్ నిర్మించారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ తెలుగులో విడుదల చేస్తోంది. చిత్రం ఈ నెల 12న విడుదల కానున్న సందర్భంగా హైదరాబాద్లో ఇటీవల వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా టొవినో థామస్ మాట్లాడుతూ, ఇందులో 3 పాత్రలను చేయగలనా అని ఆలోచించా. కానీ ఆ 3 పాత్రలని నేనే ఎందుకు చేయాలో చెప్పాక వెనుదిరిగి చూసుకోలేదనని అన్నారు. కృతి శెట్టి మాట్లాడుతూ, అద్భుతమైన కథ ఇది. టొవినో థామస్ ఈ తరంలో గొప్ప నటుడని అన్నారు. కార్యక్రమంలో ఐశ్వర్య రాజేష్, హరీష్ ఉత్తమన్, రోహిణి, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.